రెవరెండ్ పిట్టా మోజెస్ మెమోరియల్ గుడ్ సామరిటన్ మినిస్ట్రీస్ వారి క్రిస్మస్ ఆరాధన బైపాస్ రోడ్ తాడితోట ఇందిరానగర్లో రెవరెండ్ పిట్టా మల్లిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముప్పాల సుబ్బారావు, కాశీ నవీన్ కుమార్, దాసరి రాంబాబు, కొత్తపల్లి ఆనంద్ కుమార్ మరియు ఆహ్వానితులుగా మతాల వినోద్ కుమార్, పంపన శ్రీను, అమీర్ రాజా, బిల్డర్ చిన్న, ముక్కు రాజు పాల్గొని క్రిస్మస్ గ్రీటింగ్స్ మరియు పిట్టా మల్లిరాజు చేస్తున్న సేవలను కొనియాడారు. అదే రీతిగా ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ టిఎస్ ప్రకాష్ దైవ వర్తమాన్ని అందించారు. గుడ్ సమరిటన్ యూత్ ప్రభువైన యేసుక్రీస్తు సంఘం చిన్న పిల్లలు మరియు యూత్ వారు కొరియోగ్రఫీ సాంగ్స్ మరియు షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు సంఘ సభ్యులు, పెద్దలు మరియు మతాల వినోద్ కుమార్, సత్యబాబు, నవీన్ కుమార్, గోపి, రామకృష్ణ, పాపారావు, ప్రకాష్, భీమరాజు, నాని, యేసు, వీరబాబు, ప్రశాంత్, యూత్ వారు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్యాట్లోకి అడుగుపెట్టి సేవ మొదలుపెట్టేది మన పెద్దయ్య గారు, మోసయ్య గారు. ఆ తర్వాత మరి అనేక మంది సేవకులు కూడా వచ్చారు పేటలోకి. మరి రాజన్నయ్య అన్నట్టు ఆయన చిన్నోడే, మేము తిరిగి టైంలో ఇదంతా కూడా చాలా అనేక రకాలుగా తిరిగిన మనుషులమే మేము అందరం కూడానే. మరి దేవుని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మారారు. అలాగే మా ఆటో స్టాండ్ తరపు నుంచి కూడా మేము క్రిస్మస్ మొదలు పెట్టేటప్పుడు మరి పెద్దయ్య గారి దగ్గరికి, మోసయ్య గారి దగ్గరికి, మన దైవ ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి మరి ఆటో స్టాండ్లో క్రిస్మస్ చేస్తున్నామండి, మరి రెండు సంఘాలు కూడా ఒక వేదికగా కలిపి మేము క్రిస్మస్ చేయాలనుకుంటున్నామని చెప్పగానే మరి నాన్నగారు ఎంతో సంతోషించి మాకు పెళ్లి తట్టి నడిపించారు. వాటిలో పిట్టా మోజెస్ గారు, మన పెద్దయ్య గారు, పెద్ద పాస్టర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం. ఆయన వీధులు ఇలాగా నడుచుకుంటూ వస్తుంటే మాకు అన్నీ అన్నట్టు ఒక రకమైన గౌరవం, ఇంకో రకమైన భయం. దేనికంటే సండే స్కూల్. ఇప్పుడు సండే స్కూల్ అనేది చాలా తక్కువ. మా చిన్నప్పుడు సండే స్కూల్ అనేది చాలా, ఇంక అది ఎలాగంటే ఒక హిందూ లేరు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరం కలిసి వెళ్ళేవాళ్ళం సండే స్కూల్కి. అక్కడ జరిగే అన్ని మంచి మాటలు, మంచి కార్యక్రమాలు చిన్నతనం నుంచి అదొక అలవాటుగా మోజెస్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నాం. అదేవిధంగా మేము ఎదుగుతూ మోజెస్ గారు ఎంత ఇక్కడ ఒక చిన్న 94, 93లో అనుకుంటాను, చాలా పాతబడిన పెంకుటిల్లు ఉండేది. అక్కడ పరిస్థితి చూస్తే ఈ రోజున ఈ దీపాలతో వెలిగిపోతున్న ఈ చర్చను చూస్తే అసలు దేవుడు ఎంత పెనుమార్పు తీసుకొచ్చాడో అనేది అది మనం ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. క్రైస్తవ మతంలోనికి వెళ్ళిపోతున్నారు, క్రైస్తవ మతంలోనికి మారిపోతున్నారు. కొంతమందికి తెలియక, సరైన అర్థం వారికి తెలియక, మాట్లాడడం రాక చాలామంది మరి చాలా ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు. క్రైస్తవం అనేది మతము కాదు, ఇది ఒక మార్గం. ఇది పూర్వీకుల నుండి వచ్చింది. అనేక మంది మిషనరీలు అనేక ప్రాంతాల నుండి వచ్చి ఈ రోజున స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు. అనేక మన అనాథాశ్రమాలు మొట్టమొదటిగా ఎవరు పెట్టారంటే క్రైస్తవులే పెట్టారు. క్రైస్తవ మిషనరీస్ పెట్టారు. అది చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సరార్తర్ కాటన్ బ్యారేజ్ ఉంది. మామూలుగా సరార్తర్ కాటన్ బ్యారేజ్ అంటారు, కానీ అది కట్టింది ఎవరు? ఎవరైనా క్రైస్తవుడు గుండె మీద చేసి చెప్పండి. ఆయన పేరేంటి? కాటన్ దొర గారు. అనేక మంది క్రైస్తవ మిషనరీలు మరి స్కూల్స్ స్థాపించారు. అంతేకాదు మరి హాస్పిటల్స్ పెట్టారు, సేవలు చేశారు. మదర్ తెరీసా కూడా అంతే. కనుక క్రైస్తవ మతం కాదు, పరలోక రాజ్యానికి తీసుకునే మార్గం. చక్కని మాటలు తెలియజేసినందుకు తమ్ముడికి అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందున్నటువంటి సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు, ఇందిరానగర్ ప్రాంత ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం వారు నిర్వహించే క్రిస్మస్ వేడుకలో పాల్గొనే అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి, అలాగే సంఘ కాపరైనటువంటి మోసేజ్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.